దేవుని సంఘమా, ఈ చక్కని సమయంలో దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆత్మీయముగా ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి కూడి ఉన్న మీ అందరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తున్నాను. సోదరి సోదరీమణులారా, ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 16:13. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో చెబుతున్న మాట. సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తాడు, వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పటి వరకు నేనున్నాను, నీతో కొన్ని సంగతులు చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు, వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి తీసుకువెళతాడు. అలాగే ఆయన తానంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఈ బోధనలు ఏ విధముగా తెలియచేశాడు, అది మనం ఇప్పుడు ఆలోచించవలసిన సంగతి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నాడు గనుక నేరుగా వారితో సంభాషించాడు, మాట్లాడాడు కనుక వారు విన్నారు. మరి పరిశుద్ధాత్ముడు శరీరముతో రాలేదు. మరి శరీరముతో రానప్పుడు వారికి ఈ సంగతులు ఎలాగూ తెలియచేస్తాడు? చూద్దాం రండి. 1వ తిమోతి 4వ అధ్యాయము ప్రారంభ వచనము. 1వ తిమోతి 4వ అధ్యాయము ప్రారంభ వచనము. కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పౌలు గారికి ఆత్మ తేటగా చెప్పుచున్నాడట. ఎలా చెప్తున్నాడు? ఆయన శరీరాన్ని ధరించుకుని రాలేదు కదా. మరి శరీరాన్ని ధరించుకుని రాలేనప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తాడు వారితో? ఏ విధముగా వారిని సర్వసత్యములోనికి తీసుకువెళతాడు? ఎలాగ బోధిస్తాడు? యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకున్నాడు కనుక మాట్లాడాడు వారితో, నోటితో మాట్లాడాడు, వారి చెవితో విన్నారు. మరి పరిశుద్ధాత్మునితో ఏ విధమైన కమ్యూనికేషన్ వీళ్ళు కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మరి పరిశుద్ధాత్ముడు మరి హృదయముతో సంభాషించాడు, అంటే ప్రేరేపించాడు, ప్రేరేపణ ద్వారా వారితో మాట్లాడాడు. పరిశుద్ధాత్ముడు శరీరాన్ని ధరించుకొని రాలేదు గనుక ఆయన మానవులతో ఏ విధమైన కమ్యూనికేషన్, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాడు అంటే హృదయముతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 15:29. పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటాడు. పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటే ఆలోచనలను పుట్టించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ప్రజలతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాడు? ఆయన శరీరాన్ని ధరించుకు రాలేదు గనుక ఆయన హృదయముతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఆయన హృదయముతో కమ్యూనికేట్ చేస్తాడు. దీనిని ఏమంటారంటే ప్రేరేపించటం.
యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నాడు కనుక నోటితో మాట్లాడాడు, వాళ్ళు చెవులతో విన్నారు. తరువాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు, మరి ఆయనకు శరీరము ధరించుకుని రాలేదు గనుక ఆయన ప్రజలతో ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు అంటే హృదయాలను ప్రేరేపించాడు. ఒక్కసారి చాలా వచనాలు ఉన్న ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి మనం అలా కిందకి చదువుకుంటా వస్తే, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు అని అంటూ కిందే ఉంటున్నాడు చూడండి. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. వారి హృదయము మీద వ్రాసెదను అంటే అంతకుముందు అవి రాతి పలకల మీద వ్రాసాడు, లేకపోతే చర్మపు కాగితాల మీద వ్రాసారు, లేకపోతే ఇంకెలాగైనా వ్రాసి ఉండవచ్చు. దానిని హృదయములోనికి వ్రాస్తాను నేను. అంటే మీరు దాన్ని అర్థమయ్యేటట్టు, దాన్ని సరిగా మీరు గ్రహించగలిగేటట్టు మీ హృదయముతో కమ్యూనికేట్ చేస్తాను. పరిశుద్ధాత్మునికి మానవులకి గల సంబంధము హృదయముతో కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. అంటే యేసుక్రీస్తు వారు మరి వారి శిష్యులకు చెబుతూ, ఆయన శిష్యులకు చెబుతూ, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములోనికి తీసుకువెళతాడు, మీకు బోధిస్తాడని చెప్పాడు కదా. బోధ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. ఏ విధముగా ఉంటుంది అంటే మానవ హృదయాలతో ఆయన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాడు, ప్రేరేపిస్తాడు. మానవ హృదయాలను ప్రేరేపించుట ద్వారా వారికి సత్యాన్ని తెలియచేస్తాడు. గలతీ 4:6, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మకును మనకును ఉన్నటువంటి మరి సంబంధ బాంధవ్యం ఏమిటి అంటే ఆయన హృదయాలతో కమ్యూనికేట్ చేస్తాడు, అంటే హృదయాలతో ప్రేరేపిస్తాడు. ఆత్మ ప్రేరణ అనేటువంటిది మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి విషయం. మరి పరిశుద్ధాత్మ మరి ఆత్మ తేటగా చెప్పుచున్నాడని మనం ఇప్పుడు చూసాం కదా. దేనితో చెప్పాడు? తేటగా నోటితో చెప్పాడు. ఆయన శరీరాన్ని ధరించుకోలేడు కదా, మరి నోటితో చెప్పడం కాకపోతే మరి ఇంకెలా చెప్పాడు అంటే హృదయాన్ని ప్రేరేపించాడు. పరిశుద్ధాత్ముడు మరి యేసుక్రీస్తు వారి శిష్యుల యొక్క హృదయాలతో కమ్యూనికేట్ చేశాడు. చాలా వచనాలు ఇవే ఉన్నాయి చూడండి. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద సిరాతో వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో, హృదయము అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయున్నారని మీరు తేటపరుచుచున్నారు. ఈ మాట మనం అర్థం చేసుకునే ఉంటాం. ఇప్పటికే మనం చాలా గ్రంథాలు చదువుతూ ఉంటాం, మన కళ్ళతో చదువుతాం, లేకపోతే ఎవరైనా చెబితే వింటాము. చదువుతున్నది, వింటున్న సంగతులు మన హృదయములోనికి రావాలి, మనము సరిగా గ్రహించగలగాలి. మరి ఆ పని ఎవరు చేస్తారు అంటే పరిశుద్ధాత్ముడు
చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మకును మానవులకు గల రిలేషను ఎలా ఉంటుంది అంటే, ఆయన హృదయాలతో సంభాషిస్తూ ఉంటాడు. ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తాడు. లేఖనము ఒకని ఊహను బట్టి చెప్పుట వలన కాదు గాని, ఎక్కడిది 2 పేతురు 1 అధ్యాయము 20, 21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని గ్రహించుకొనవలెను. ఎవరు ఊహతో చెప్పడం వల్ల, వారి సొంత ఊహతో చెప్పడం వల్ల ఏ ప్రవచనము పుట్టలేదు. అది ఎలాగా? ఎలయనగా ప్రవచనము మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయముతో పలికిరి. ఇక్కడ చూసారా? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయము చేత పలికిరి. అంటే దేవుని సహాయము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ప్రేరేపణ. రెండు మీరు గమనించారో లేదో, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, వీళ్ళు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడ్డారు. అక్కడే ఇమీడియట్గా ఏమనుకుందంటే దేవుని సహాయము చేత పలికారు. అంటే ఆత్మ ప్రేరణ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సహాయము. నేను వీటిని ఏదో వేరువేరుగా చూడవలసిన పనేమీ లేదు. ఆత్మ ప్రేరణ అన్నా, ఆత్మ సహాయం అన్నా, ఆత్మ ఆత్మ నడిపింపు అన్నా, ఏదైనా సరే ఆత్మ చేత జరిగే ఏ కార్యమైనా అది ప్రేరణతో కూడుకుంటుంది. ఆయన శరీరాన్ని ధరించుకులేడు గనుక ఆయన ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరేపిస్తాడు. సరే మిత్రులారా, ఇప్పుడు దాకా మనం చూసినటువంటి రెఫరెన్సుల ఆధారంగా పరిశుద్ధాత్ముడు మానవులతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాడు అంటే, వారి హృదయాలను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడం ద్వారా ఆయన కార్యాలు, ఆత్మ కార్యాలు ఆయన జరిగిస్తాడు. చాలా బాగుంది. అయితే ఇంకొక మనం ఆలోచించవలసిన 2 విషయాలు ఉన్నాయి. అదేమిటి అంటే, ఆత్మ ప్రేరణ కేవలము వాక్య పరిపూర్ణతి కొరకు మాత్రమేనా, ఇంకా దేనికైనా ఉందా అనేటువంటిది ఒకటి. రెండవదిగా, ఈ కాలములో ఆత్మ ప్రేరణ ఉంటుందా? ఈ 2 విషయాలను కూడా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇది ఒక అత్యవసరమైనటువంటి పాఠముగా నేను భావిస్తున్నాను. ఆత్మ ప్రేరణ యేసుక్రీస్తు చెప్పారు కదా. నేను ఇప్పుడు దాకా మీతో చాలా విషయాలు చెప్పాను. ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి. నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి చెప్తాడు. మీకు ఇంకా సర్వసత్యములోనికి తీసుకువెళ్తాడు. చాలా విషయాలు చెప్తాడు. అలాగే వచ్చాడు, చాలా విషయాలు చెప్పాడు. చెప్పవలసినవన్నీ చెప్పేశాడు. ప్రకటన గ్రంథముతో మరి వాక్యము పరిపూర్ణము చేయబడినది. ఓకే. అపోస్తులను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ప్రేరేపించడం ద్వారా బైబిల్ గ్రంథము లిఖించబడినది, అది ముగించబడినది ప్రకటన గ్రంథముతో. ఓకే. సో వాక్యము మరి కంప్లీట్ అయిపోయింది కనుక ఇప్పుడు ఇంక ఆత్మ ప్రేరణ అనేటువంటిది ఉండదంటారా? అసలు ఆత్మ ప్రేరణ కేవలము వాక్యము పరిపూర్ణము చేయటం కొరకు మాత్రమేనా? ఈ విషయాన్ని కూడా మనం ఈరోజు ఆలోచించాలి. ఏమండి? రండి మిత్రులారా, రోమీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అని ఉంది ఇక్కడ. ఇక్కడ దైవ ప్రేరేపణ అవసరం అవుతుంది. ఎందుకు? మారు మనస్సు పొందుటకు. అంటే దైవ ప్రేరణ అనేటువంటిది వాక్య పరిపూర్ణతి కొరకు మాత్రమే కాక మారు మనస్సు కొరకు కూడా ఇక్కడ దైవ ప్రేరణ. దైవ ప్రేరణ అంటే ఆత్మ ప్రేరణే, పరిశుద్ధాత్ముడు దేవుడే కదా. ఆత్మ ప్రేరణ మారు మనస్సు నిమిత్తము కూడా ఇక్కడ అవసరమవుతుంది. చూద్దాం. అంటే ఆత్మ ప్రేరణ కేవలము వాక్యము పరిపూర్ణతి కొరకు మాత్రమేనా? ప్రకటన గ్రంథంతో వాక్యం కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇంకా పరిశుద్ధాత్ముని యొక్క పని అయిపోయిందా? ఇంకా ఆయన ఎవరిని ప్రేరేపించవలసిన పని లేదా? మరి ఆయన ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటున్నట్టు? ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. అలాగే
రె రెండవదిగా రెండవ దెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. రెండవ దెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఇక్కడ కూడా ప్రేరేపణ యొక్క అవసరత కనపడుతుంది. ఎందుకు దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. ప్రేమ, ఓర్పు అనే చక్కని సద్గుణాలను మనం కలిగి ఉండాలి అంటే మనకు దైవ ప్రేరేపణ, మన హృదయములను ఆయన ప్రేరేపించునుగాక. అంటే ఆత్మ ప్రేరేపణే ఇది. వాక్య పరిపూర్ణత కొరకు ఆత్మ ప్రేరణ అవసరమైంది. మారు మనస్సు పొందడానికి ఆత్మ ప్రేరణ అవసరమవుతుంది. ఓకేనండి. అలాగే ప్రేమ, ఓర్పు మనం కలిగి ఉండడానికి కూడా ఆత్మ ప్రేరేపణ అవసరమవుతుంది. ఇంకా చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి. సాధారణముగా సత్యాన్ని చెప్పుకుంటూ మనం వెళుతున్నప్పుడు అనేక మంది మనతో ఆర్గ్యుమెంట్లకు వస్తూ ఉంటారు. సత్యాన్ని ఎదురించేవారు చాలామంది ఉంటారు. వారికి మనం సాత్వికముగా సమాధానం చెప్పాలి. మరి సమాధానం చెప్పాలంటే ఇక్కడ ప్రేరణ, ఆత్మ ప్రేరణ అవసరమవుతుంది. అపోస్తలులు వాక్యాన్ని చెప్తున్నారు. దీన్ని చాలామంది ఎదురిస్తున్నారు. ఆ ఎదురిస్తున్నప్పుడు ఈ అపోస్తలులు వీళ్ళు ఏం చేశారంటే ఆత్మ ప్రేరణతో వారికి చక్కగా సమాధానం చెప్పారు. వారింక ఎదురించలేకపోయారు. అనగా ఆత్మ ప్రేరణ యొక్క అవసరత ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కేవలము వాక్య పరిపూర్ణతతోనే ఆత్మ ప్రేరేపణ కంప్లీట్ అయిపోతుందంటారా? అయిపోయిందా ఇంకా? చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 13, 14, 15లో కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమో అని ముందుగా చింతింపకూడని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. సత్య ప్రకటనలో మనకు చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు, వాదనలకు దిగుతూ ఉంటారు. మరి వారికి మనం సరైన రీతిలో సమాధానం చెప్పవలసిన అవసరత ఉంది. మరి దానికి ఆత్మ ప్రేరేపణ అవసరం అవుతుంది. చూసారా? ఆత్మ ప్రేరణ అంటే అర్థము కేవలము వాక్య పరిపూర్ణత కొరకు మాత్రమే కాక మారు మనస్సుకు కూడా ఆత్మ ప్రేరణ అవసరమవుతుంది. మరి ప్రేమ, ఓర్పును కలిగి ఉండడానికి ఆత్మ ప్రేరేపణ అవసరం అవుతుంది. అలాగే మరి మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా మనలను ప్రశ్నించినప్పుడు వారికి చక్కగా సమాధానం చెప్పడానికి ఆత్మ ప్రేరేపణ అవసరమవుతుంది. చూశారు కదా? అయితే ఇన్ని విషయాలు చెప్పాక మనకు ఎదురయ్యే ఒక జవాబు ఏమిటంటే వారు చెప్పేది అప్పటికింకా వాక్యము పరిపూర్ణము కాలేదు కనుక అప్పుడు వారికి ఆత్మ ప్రేరణ అవసరమైంది. ఇప్పుడు వాక్య పరిపూర్ణత అయిపోయింది కదా అని ఒక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న ఏమిటంటే దానికి మరి వాక్య పరిపూర్ణత అయిపోయిన వెంటనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవాలి కదా. ఆయన ఇంకా భూమి మీద మరి ఉన్నాడంటే ఇంకా ఆయన పనులు ఉన్నాయనే కదా భావం. వాక్యం ఉంది. వాక్యము ఒక మానవుడు రక్షించడానికి అవసరమైన సంపూర్ణమైన జ్ఞానం అది, అందులో సందేహము లేదు. ఆ సంపూర్ణమైన జ్ఞానము మానవులందరి చేతిలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషము. మరి అలాంటి వాక్యాన్ని పరిపూర్ణము చేశాడు, మనందరి చేతిలో పెట్టాడు. ఓకే, గుడ్. మరి ఇంకా ఆయన ఎందుకున్నాడు? వెళ్ళిపోవచ్చు కదా. ఆయన ఉన్నాడు అంటే ఇంకా ఏదో పని ఉందంటే కేవలము వాక్య పరిపూర్ణత చేయించడం కొరకు మాత్రమే
ఆయన రాలేదు. ఇంకా చాలా పనుల నిమిత్తం వచ్చాడు. అందులో ఇది ఒక పని. వాక్యాన్ని పరిపూర్ణత చేయటం అనేటువంటిది ఒక పని. ఆ ఒక్క పని నిమిత్తమే ఆయన రాలేదు. ఇంకా చాలా పనులున్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయన భూమి మీదే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు కూడా ఏదో పనుందనే కదా! మారు ఇప్పుడు మారు మనస్సు నిమిత్తం ఆత్మ ప్రేరణ అవసరమైంది. మారు మనస్సు ఈ కాలంలో ఉండక్కర్లేదా? ఈ కాలంలో మారు మనస్సు అక్కర్లేదా? ఇప్పుడు దేవుని ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు కావాలంటే ఆత్మ ప్రేరేపణ అవసరం అవుతుంది. ఈ కాలంలో ప్రేమ, ఓర్పు అక్కర్లేదా? ఈ కాలంలో మన సువార్త మనం చెప్తూ ఉన్నప్పుడు చాలామంది మనల్ని చాలా ప్రశ్నలు వేస్తున్నారు గదా! మరి ఈ కాలంలో వారికి సమాధానం చెప్పవలసిన పని లేదా? ఈ కాలంలో ఈ పనులన్నీ ఉన్నప్పుడు మరి ఈ కాలంలో ఆత్మ ప్రేరేపణ ఎందుకుండదు? ఎందుకుండదు? ఉంటుంది. అన్ని కాలాలలో ఆత్మ ప్రేరణ, ఆత్మ ప్రేరేపణ ఉంటుంది. ఆత్మ ప్రేరేపణన్న, ఆత్మ సహాయమన్న ఇయన్నీ చెప్పుకోండి. భావం ఒక్కటే. భావం ఒక్కటే. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనము చూడండి. 1 యోహాను 2వ అధ్యాయము 20 నుంచి మనం అలా కిందకి చదువుకుంటా వద్దాం. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము నొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తాన్ని మనం ఎరగాలంటే మరి ఆయన చేత అభిషేకించబడాలి. సమస్తాన్ని ఎరగాలంటే ఆయన చేత అభిషేకించబడాలి. మరి అభిషేకం ఇప్పుడు అవసరం లేదంటారా? ఇప్పుడు అవసరం లేదా? మనము సమస్తాన్ని ఎరగవలసిన పని లేదా? ఇంకా చూడండి 27 చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకుంటే ఎవరు ఏమి బోధించినా అందులో తప్పొప్పులను మనము చక్కగా వేరు చేయగలము. ఎవరు చెప్పినా సరే గుడ్డిగా నమ్మము. ఎందుకంటే మనం ఆయన చేత అభిషేకించబడినటువంటి వారము. అభిషేకించడం అంటే అర్థం ఏమిటి? మనలను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మనలను పిలుచుకున్నాడు. అదే అభిషేకము. ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము కాబట్టే ఈరోజు రక్షణలోనికొచ్చాము. సత్య మార్గములో మనం ప్రయాణము చేస్తున్నాము. ఆయన అభిషేకం ఉన్నది కనుకనే అభిషేకించడం అంటే ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకోవడము. అసలు క్రైస్తవుడు అనగానే ప్రత్యేకపరచబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, పిలువబడినవాడు. ఆత్మ ప్రేరణ ఈ కాలములో ఉండదంటున్నారు. అభిషేకము ఈ కాలములో ఉండదంటున్నారు. దానికి వాక్య అంగీకారము లేదు. దానికి వాక్య అంగీకారము లేదు. అన్ని కాలాలలో కూడా కేవలము వాక్య పరిపూర్ణత కొరకు మాత్రమే పరిశుద్ధాత్ముడు భూమి మీదకు రాలేదు. అది కూడా ఒక పని. దానితో పాటుగా మరి ఆ సంపూర్ణము కాబడినటువంటి వాక్యాన్ని అర్థమయ్యేటట్టు కూడా ఆయనే చేస్తాడు. ఆ బాధ్యత కూడా ఆయనకే ఉంది. ఒకటవ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-14 వరకు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునిని గూర్చినటువంటి సంగతులు మనం తెలుసుకోవడానికి మనము పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము. మన చేతిలో వాక్యం ఉన్నది. దాన్ని మనం చదువుతున్నాము. చాలామంది చెబితే వింటున్నాము. అయితే వాటిని సరిగా తెలుసుకోవాలి అంటే ఆ సత్యాసత్యాలను మనము చక్కగా వివేచింపగలాలి అంటే
మనం పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై ఉండాలి. అంటే ఆయన చేత మనం ప్రేరేపించబడిన వాళ్ళమై ఉండాలి. దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూచుచు ఆత్మ నేర్పు మాటలతో, చాలా బాగుంది కదా ఇక్కడ, ఆత్మ నేర్పు మాటలతో వాక్యం ఉంది, దాన్ని చదవాలి. ఓకే, ఏదైనా ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే చదవాలన్నది రైటే. చదవమని వాక్యమే చెబుతుంది, పరిశోధించమని వాక్యమే చెబుతుంది. ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే చదవాలి, ఓకే. అయితే ఆ చదువు, ఆ ఆలోచన, ఆ పరిశోధన అదేదైతే ఉందో అది ఆత్మ ప్రేరేపణతో జరగాలి. అది చదివితే వచ్చేస్తుందంటారా? ఇప్పుడు చదవటం లేదండి చాలామంది. ఎంత బాగా చదువుతున్నారు, గంటలు గంటలు ప్రసంగాలు చెప్తున్నారు, బైబిల్లో రెఫరెన్సులను చూడకుండా గణమని చెప్పేస్తున్నారు. కానీ యేసు దేవుడు కాదంటున్నారు, సిలువలో చనిపోలేదంటున్నారు, ఇంకేదేదేదో చెప్పుకుంటున్నారు. వారు చదవలేదంటారా ఆ వాక్యాన్ని? ఇన్ని రకాల బోధలు, ఇంత గలిమిలి, ఇంత గందరగోళము, వాళ్ళెవరు వాక్యాన్ని చదవటం లేదా? ఎందుకు చదవటం లేదు? నాస్తికులు కూడా బైబిల్ని బాగా చదువుతున్న వాళ్ళే, మరి ఎందుకు గ్రహించలేకపోతున్నారు? పరిశుద్ధాత్మ లేకపోవటము. చదువుతున్న వాటిని మన హృదయములోనికి తీసుకొచ్చి మన హృదయములను ప్రేరేపించే పరిశుద్ధాత్ముడు లేకపోవడాన్ని బట్టి వాక్య విషయములో ఇంత గందరగోళం జరుగుతుంది ప్రియులారా. అందరి కాన్ఫిడెంట్ ఏంటంటే చదివితే వచ్చేస్తుందని. చదవాలనేది రైటే, అయితే అది ఆత్మ సహాయముతో, ఆత్మ ప్రేరేపణతో జరగాలి. చూడండి, ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత క్లారిటీగా ఉందండి ఇది. ప్రకృతి సంబంధి అయిన మానవుడట దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఆత్మానుభవం అనే మాట చాలా మంచి మాట. ఆత్మను అనుభవించగలిగే ఒక స్థితిలోనికి మనం వెళ్ళాలి. దేవుడు ఉత్తముడని రుచి చూడాలి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ కాలంలో అనుభవము లేని వారు, వాక్యమును జీవితాలకు అన్వయించుకోని వారు, వాక్యమును అనుభవించని వారు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవము లేనటువంటి వారు బోధకులుగా చలామణి అయిపోతున్నారు. కనుకనే నేటి సంఘములో గలిబిలి అనేటువంటిది ఏర్పడింది ప్రియులారా. ఆత్మ ప్రేరణ అంటే వాక్య పరిపూర్ణము కొరకు మాత్రమే కాదు, పరిపూర్ణము కావించబడిన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి కూడా ఆత్మ ప్రేరేపణ అవసరం. దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయాలి. మనం బైబిల్ స్టడీ చేసుకుంటాం కదండి, ఆ చదివే ముందే ప్రభువా నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయి తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను అనుభవించే వారికి అర్థమవుతాయి, అనుభవము లేని వారికి హాస్యాస్పదముగా ఉంటాయి. అక్కడే ఉంది కదా, వెర్రి, అవి వాడికట ఎర్రిగా ఉంటాయటండి అతనికి. ఎందుకంటే అతనిలో ఆత్మ లేదు, అతడు వివేచించలేడు, అతను ప్రకృతి సంబంధి అయిన మానవుడు. పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నప్పుడు అతన్ని వివేచింపలేక అతను ఏమంటాడంటే ఇది వెర్రితనము అంటాడు. చాలామందిని చూస్తూ ఉంటాం ఈ యొక్క సమాజంలో. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా ఆత్మకార్యాల గురించి ఎవరైనా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు వ్యంగ్యముగా అపహాస్యము చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఆత్మానుభవము లేదు. అనుభవం ఉండాలి దేనికైనా సరే. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనము.
అతడు అతడు అంటే నపుంసకుడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా అంటే చదువుతున్నాడు. చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతను ఏమంటున్నాడు చూడండి, అతడు ఎవడైనను త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పాను. అంటే చదువుతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. చదువుతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. ఒక గ్రంథం అర్థం కావాలంటే చదవాలి. ఓకే. అది సింపుల్ కామన్ సెన్స్. ఎవరైనా చెప్తారు దాన్ని. అయితే చదువుతున్నది మనం గ్రహించగలగాలి. గ్రహించలేకపోతున్నాడు ఇతడు. పైగా అంటున్నాడు, ఎవరైనా త్రోవ చూపించాలి నాకు. చదువుతున్నాను గానీ అర్థం చేసుకోలేకపోతున్నాను. చదివితే వచ్చేస్తది? కాదు. అర్థం చేసుకోవాలంటే చదవాలన్నది రైటే. చదివినంత మాత్రాన అది వచ్చేయదు. ఎవరో ఒకరు త్రోవ చూపించాలి. ఎవరా త్రోవ చూపించేవారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరణ, ఆత్మ సహాయము తోనే మనము వ్రాయబడిన సంగతులను గ్రహించగలము. అంతే తప్ప కేవలం చదివేస్తే వచ్చేసే పుస్తకం కాదు. ఇది లోకజ్ఞానము కాదు. ఇది ఆత్మ సంబంధమైన సంగతులు. ఆత్మ సంబంధమైన సంగతులను మనం గ్రహించడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ఉండాలి. ఆయన మన హృదయములను ప్రేరేపించాలి. చదువుతున్నది, వింటున్నది మనం గ్రహించగలగాలి. లూథియా అనే ఒక ఆవిడుంది. దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక ఆమె అపోస్తలుల బోధయందు లక్ష్యముంచి, ఆయన హృదయము తెరవాలి అంటే ఆయన హృదయము మీద పని చేయాలి, ప్రేరేపించాలి. ఇది అన్ని కాలాలలో ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది సుమా. అన్ని కాలాల్లో ఉన్న మానవులకి కూడా ఆత్మ ప్రేరణ అవసరమై ఉన్నది. అందుకే ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును. దేని గురించి? పరిశుద్ధాత్మను అడగండి. అది వాళ్ళకే అంటారా? అలాగే అంటున్నారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ అంతా కూడా ఎవరికో ఒకరికి అడ్రస్ చేస్తూనే వ్రాయబడిందండి. కొరింథీ సంఘానికి రాశాడు, తిమోతికి రాశాడు. అది ఆయనకే అందామా? తీతుకు రాశాడు, అది ఆయనకే అందామా? బైబిల్ అంతా కూడా స్థానికంగా ఎవరికో కొంతమందికి అడ్రస్ చేస్తూ వ్రాయబడిన గ్రంథం. అది వాళ్ళకే అనుకుంటే ఆసియాలో ఉన్న 7 సంఘాలకి అన్నాడు. ఇంక వాళ్ళకేనా? ఎవరికి స్థానికంగా అడ్రస్ చేసినా అది సార్వత్రికంగా అప్లై అవుతుంది. నేను మీతో చెప్పుచున్న మాటలు అందరితోనూ చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. కేవలం చదివితే వచ్చేస్తుంది అని మనం అనుకుంటే మరి పౌలు గారు ఇన్ని సంగతులు ఎలాగా మరి చెప్తాడు? 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియో నేను మీకు తెలియచేయుచున్నాను. యేసు ప్రభు అని చాలాసార్లు ఉంది కదండి బైబిల్లో. లేఖనాల్లో లేదా? పాత నిబంధనలో లేదా? పోనీ అప్పటికి కొత్త నిబంధన వ్రాయబడకపోయినా పాత నిబంధన లేదండి. ప్రభువు నా ప్రభువుతో ఇలాగంటున్నాడంటారు దావీదు గారు. అది చదివితే సరిపోతుంది కదా. అలా ఇక్కడ ఆత్మ ప్రస్తావన ఎందుకు వచ్చింది? అందుకే సత్యమును సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మను మనం వేరుగా చూస్తే ప్రమాదము. వాక్యమును చదవాలి. అది ఆత్మ సహాయముతో చదవాలి. అప్పుడు ఆత్మదేవుడు మనం చదువుతున్న సంగతులను మన హృదయములోనికి తీసుకొస్తాడు. ఆయన ప్రేరేపిస్తాడు. ఓహో, దీని భావం ఇది, దీని భావం ఇది. మీకు ఆలోచనలు పుట్టిస్తాడు. ఆయన ఆలోచనలు పుట్టించు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ.
ఆయన సహాయం లేకుండా నేను ఓన్లీ చదివేస్తానంటే అవ్వదు. నేను ఇన్ని సార్లు బైబిల్ చదివాను, ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివాను, చాలా సంతోషము. అయితే అవి ఆత్మ సహాయంతో చదివితేనే మంచిది. ఆత్మ ప్రేరేపణతో చదివితేనే మంచిది. మన సొంత జ్ఞానాన్ని అప్లై చేయడం వలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇన్ని రకాల బోధలు రావడానికి కారణం చదవక కాదు, అందరూ చదువుతున్నారు. చెప్పాలంటే సత్యం చెప్పే వాళ్ళకన్నా అసత్యం చెప్పే వాళ్ళే బాగా చదువుతున్నారు. కానీ చదువుతున్నది మనము ఆత్మ ప్రేరేపణతో చదవాలి. చదువుతున్న సంగతులు మన హృదయములో ప్రేరేపించే ఒక వ్యక్తి ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆయన సహాయాన్ని అడగాలి. ఆయన కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువా, నీ ఆత్మ సహాయాన్ని నాకివ్వండి. నీ ఆత్మతో నన్ను ప్రేరేపించండి. ఇలాంటి అనుభవం ఉండాలి. ఆత్మతో ప్రేరేపించబడినటువంటి వాక్య ధ్యానము అనేటువంటి అనుభవము మనలో ఉన్నవారికే ఈ సంగతి తెలుస్తుంది. అనుభవం లేకపోతే నథింగ్. పరిపక్వత ఉండడం లేదు ఈ కాలంలో. ఎందుకంటే అనుభవం లేదు. ఏదో చదువుతారు, ఎవరో చెప్పింది వింటారు, వాటిని చెప్పేయడాలు. ఇక్కడ చూడండి, ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడు అని చెప్పడు. ఆయన శాపగ్రస్తుడు కాదు సుమా. యేసుక్రీస్తు వారు మన శాపాన్ని ఆయన భరించాడు, ఆయన గ్రహించాడు. ఇది తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దాని గురించి మాట్లాడాలంటే ఆత్మ వలన మాట్లాడాలి. అలాగే యేసు ప్రభువు అని చెప్పలేడని. అంటే యేసుక్రీస్తు వారిని ప్రభువు అంటే అర్థం అక్కడ దేవుడే. ఎందుకంటే పై వచనాలు మనం చూస్తూ ఉంటే వారి విగ్రహాలను ఆరాధించినట్టుగా ఉంది. మీరు చాలా కాలం విగ్రహాలను మీరు పూజ చేశారు కదా. ఇప్పుడైతే మీరు ఆత్మ వలన యేసు ప్రభువని చెప్పలేడని మీకు తెలియచేయుచున్నాను. యేసుక్రీస్తు వారు మనకి చక్కగా అర్థం కావాలి అంటే, దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును మనం సరిగా అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవునిచే మన హృదయము ప్రేరేపించబడాలి. యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని వివాదాలు. దేవుడు కాదంటున్నారు కొంతమంది దేవుడు అంటున్నారు కానీ ఆయనకు పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు అంటున్నారు కొంతమంది. ఆయన సిలువలో చనిపోలేదు అంటున్నారు కొంతమంది. ఇంకా ఏవేవో ఆయన గురించి ఎన్నో 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 ఎన్నో. వాళ్ళెవరు వాక్యం చదవని వారు కాదు, వాక్యాన్ని బాగా చదువుతున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితముగా మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి. వాక్య పరిపూర్ణము కొరకు మాత్రమే కాదు ఆత్మ ప్రేరణ, వ్రాయబడిన సంగతులను మనము గ్రహించడానికి కూడా ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. ఇది అన్ని కాలాలలో ఉంటుంది. ఎందుకంటే వాక్యాన్ని గ్రహించడం అనేటువంటిది అన్ని కాలాలలో ఉన్న మానవులకు అవసరమై ఉంది. మారు మనస్సు అన్ని కాలాల్లో ఉన్న వాళ్ళకి కావాలి. మారు మనస్సు నిమిత్తము ఆత్మ ప్రేరేపణ అవసరం అవుతుంది. మనము ప్రేమ కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటము అన్ని కాలాలలో ఉన్న మానవులకు ఇది అవసరమై ఉంటుంది. అందుకు ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉంది. అలాగే చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మిత్రులారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగచేయుట ద్వారా మనలను రక్షించును. నూతన స్వభావాన్ని కలుగజేస్తున్నాడు. మనం బాప్తిసం తీసుకుంటున్నాం, పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వస్తున్నాడు, నూతన స్వభావాన్ని కలిగిస్తున్నాడు. నూతన స్వభావం ఎలా కలిగిస్తాడు? మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ఆత్మ ప్రేరేపణ ద్వారానే మన స్వభావం మారుతుంది. బాప్తిస్మం అన్ని కాలాల్లో ఉంటుంది. స్వభావం మారటం అన్ని కాలాల్లో అవసరమై ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఆత్మ ప్రేరణ కూడా అన్ని కాలాలలో ఉంటుంది. ఆత్మ ప్రేరణ కేవలము వాక్య పరిపూర్ణత నిమిత్తము మాత్రమే కాదు, కానీ
వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. మారు మనస్సు కొరకు కూడా ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. నూతన స్వభావము రావడానికి ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. నూతన హృదయము, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి. మంచి మాట. నా ఆత్మను మీ యందు, అంటే నూతన స్వభావము, నూతన హృదయం మీకు ఎలా వస్తుంది? మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడం అంటే అర్థం ఏమిటి? ఆలోచనలు, గైడెన్స్, సజెషన్స్, గైడెన్స్ ఇవ్వటమే. రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనము కట్టడలు, ఆజ్ఞలు మనం గైకొనాలంటే ఎలా గైకొనాలి? చదువుతున్నాం, వాటి ప్రకారంగా మనం బ్రతికేయగలమా అండి? ఆహా! అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళమా? ఇప్పుడు పాపాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా వాక్యము తెలియని వారా? దావీదు గారు ఉన్నారు. ఆయన ఒక స్త్రీతో పాపం చేశాడు, ఆమె భర్తను చంపించేశాడు. ఆయన వాక్యము ఎరుగని వాడంటారా? వ్యభిచారము తప్పు అని, హత్య తప్పు అన్న సంగతి ఆయనకి తెలియదా? ధర్మశాస్త్రములో ఆయన చదవలేదా? ఆయన జీవించి ఉంటున్నటువంటి కాలములో ధర్మశాస్త్రము లేదా? ఉన్నది. కానీ వాక్యము ఉన్నా సరే వాక్యాన్ని అతడు వాక్య ప్రకారంగా బ్రతకలేకపోయాడు. కారణం ఏమిటంటే అతనిలో పరిశుద్ధాత్మ లేదు. అందుకే 51వ కీర్తనలో పశ్చాత్తాపంతో అతడు రాస్తాడు. 10, 11 వచనాలు 51. నా హృదయములో స్థిరమైనటువంటి నా యొక్క హృదయాన్ని స్థిరముగా ఉంచు తండ్రి అంటూ, నాలో నుంచి నీ ఆత్మను తీసివేయకు అని ప్రార్థన చేస్తాడు. వాక్యము ఎరిగిన వాడినే కానీ వాక్య ప్రకారంగా నేను బ్రతకలేకపోయాను. కారణం ఏమిటంటే నా హృదయము స్థిరముగా లేదు. దానికి గల కారణము నాలో ఆత్మ లేదు. కనుక నీ ఆత్మను నాలో నుంచి తీసివేయకు. అంటే కట్టడలను, వ్రాయబడిన కట్టడలు, ఆజ్ఞలు పాటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. 51వ కీర్తన 10, 11 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించునము. వాక్యము ఎరిగిన వాడే చెప్తున్నాడు దీన్ని అని అంటూ కింద అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము. పరిశుద్ధాత్మ లేకపోవటం ద్వారా వాక్యమును ఎరిగి కూడా వాక్య ప్రకారంగా నేను బ్రతకలేకపోయాను. వాక్యాన్ని పరిపూర్ణత చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ అవసరము. పరిపూర్ణము కావించబడినటువంటి వాక్యం మనం గ్రహించడానికి ఆత్మ ప్రేరేపణ అవసరము. గ్రహించిన వాక్య ప్రకారంగా బ్రతకడానికి కూడా ఆత్మ ప్రేరేపణ అవసరము, అవసరము, అవసరము. ఇది అన్ని కాలాలలో ఉంటున్నటువంటి మానవులకు. నూతన స్వభావము వాళ్ళకి మాత్రమేనా? నీకు నాకు అక్కర్లొద్దా? అక్కర్లొద్దా? ఆజ్ఞలు వాళ్ళ మాత్రమే పాటించాలా? నువ్వు నేను పాటించక్కర్లొద్దా? మానవ రక్షణ కొంతకాలానికి మాత్రమే పరిమితమై ఉన్నదా ఏమిటి? మానవులందరూ రక్షించబడాలని దేవుని కోరిక కనుక భూమి మీద మానవులు ఉన్నంత కాలము ఆత్మ ప్రేరేపణ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఆత్మానుభవము కలిగిన వారికి ఇది అర్థమవుతుందండి. ఇంకా చూడండి మిత్రులారా, ఇంకా చూడండి 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనము. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై,
పరిశుద్ధత మన వాక్య ప్రకారంగా బ్రతికితే వస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే. ఆజ్ఞలు పాటిస్తే వస్తుంది. సరే. ఆ ఆజ్ఞలు పాటించడానికి ఆత్మ అవసరమై ఉన్నది. అందుకే వాక్యమును, పరిశుద్ధాత్మను వేరువేరుగా చూడకండి. సత్యమును, సత్య స్వరూపి అయిన ఆత్మను వేరువేరుగా చూడకండి. నేను వాక్యమును చదివితే చాలు నాకు అర్థమైపోద్ది. వాక్య ప్రకారంగా నేను బ్రతికేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి. ఆత్మ సహాయము కావాలండి. ఆత్మ సహాయముతో వాక్యమును మనం ధ్యానించాలి. ఆత్మ ప్రేరేపణతోనే ఆత్మ ప్రేరేపణ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సహాయము. ఒకటే. అది వేరు, ఇది వేరు అనకండి. ఆత్మ ప్రేరేపణ అన్ని కాలాలలో ఉన్న మానవులకు అవసరము. అలాగే ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనము. ఇక ముగించేస్తాను. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఈ కాలంలో ఐక్యత ఉందా అండి సంఘంలో? సంఘానికి పడదు. ఒకే సంఘములో ఉంటున్న వారికి వారికి పడదు. ఒక సేవకుని మీద ఇంకొక సేవకుడు ఏదో నిందలు వేస్తూ ఉంటాడు. ఒకరికొకరు దూషణలు, ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? సమాధానం లేకపోవడం బట్టి వస్తున్నాయి. సమాధానం ఎందుకు లేదు? సమాధానము కలిగి ఉండాలని వాక్యములో ఉంది. ఓకే. అయితే ఆ కలిగించే ఆయన ఉండాలి. మీ బిడ్డలకు బుక్స్ ఇస్తారు కదండి. స్కూల్ బుక్స్ ఉంటాయి కదా. ఆ బిడ్డలకి ఆ బుక్స్ అలా వదిలేసి మీరు చదువుకోండి అని చెప్పొచ్చు కదా. మీరు స్కూల్కి ఎందుకు పంపుతున్నారు? ఆ విషయాలన్నీ ఆ పుస్తకాల్లో ఉంటాయి కదా. మరి స్కూల్కి పంపవలసిన పని ఏంటి? ఆ టీచర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎందుకంటే చదువుతున్న దాన్ని అతడు గ్రహించలేడు. దానికి గైడెన్స్ ఇచ్చి దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక టీచర్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ అలాగే వాక్యమును కూడా చదివితే వచ్చేసేది ఏమీ కాదు ఇది. కేవలం చదివితే వచ్చేది. చదవాలన్నది రైటే. చదవటంతో పాటుగా ఆత్మ యొక్క ప్రేరేపణ ఉండాలి. అంటే ఆత్మ ప్రేరేపణతో చదవాలి. అందుకే ఆత్మ ప్రేరేపణ కొరకు ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు చేశాడు ప్రార్థన. యేసుక్రీస్తు వారు చేయమన్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును. దేనిని అడగమంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్మనే. ఆయన వాళ్ళతో చెప్పుచున్నది మనతో కూడా చెప్తున్నాడు ఆయన. ఆత్మ ప్రేరేపణ యొక్క అవసరత ఉన్నది. వీళ్ళకి ఎందుకు ఐక్యత వచ్చింది? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత రాకపోవడానికి కారణం ఏమిటంటే భేదాభిప్రాయాలు. సో భేదాభిప్రాయాలు పోయి ఏకాభిప్రాయం రావాలి అంటే నా హృదయంలోను మీ హృదయంలోను ఒకే ఆలోచనలు రావాలి. ఆ ఒకే ఆలోచనలు కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు. మనిద్దరిలో ఏకాభిప్రాయాన్ని కలిగించేవాడు ఆత్మదేవుడు. నన్ను ఏ విధమైన భావనలతో అయితే ప్రేరేపిస్తాడో మిమ్మల్ని కూడా అదే భావములతో ప్రేరేపిస్తే మన ఇద్దరికి ఏకాభిప్రాయం వచ్చి సమాధానం ఏర్పడుతుంది. అందుకే ఆదిమ సంఘం వారు ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారై అని ఉంటుంది. వారికి ఏక హృదయం రావడానికి గల కారణం వారు ఏకాత్మను కలిగి ఉన్నారు. మీ హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు, నా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనిద్దరిలో ఒకే ప్రేరేపణలు చేస్తాడు ఆయన. నీలో ఒకలాగా నాలో ఒకలాగా చేయడు. ఈ ఆత్మతో ప్రేరేపించబడటం లేకపోవడం వల్లనే సంఘములలో కలహాలు. కనుక ప్రియులారా ఆత్మ సహాయం అన్ని విషయాలలో అవసరమై ఉన్నది. నిర్గమాకాండము 31వ అధ్యాయము 5వ వచనము. సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దైవ కార్యక్రమాలు ఏది చేయడానికన్నా ఆత్మపూర్ణులు కావాలి. ఆత్మచే ప్రేరేపించబడిన వాళ్ళు కావాలి. అధ్యక్షుల నుంచి అలా కింద వరకు పరిచారకుల
వరకు కూడా అందరూ కూడా ఆత్మచే ప్రేరేపించబడిన వారు ఆత్మపూర్ణులు కావాలి. ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం చెప్పేస్తుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటే ఆత్మచే ప్రేరేపించబడిన వాడు, ఆత్మ యొక్క ఆలోచనలు లేనటువంటి వాడు నా వాడు కాదనేస్తున్నాడు దేవుడు. ఈ కాలంలో ఆత్మ ప్రేరేపణ అవసరం లేదు. వాక్యానికి ఆత్మ సహాయం అక్కర్లేదు, చదివితే వచ్చేస్తుంది. వాక్య ప్రకారంగా నేను బ్రతికేయగలను అలా అనుకుంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనే ఉంది ఇంకా భూమి మీద. అన్ని వాక్యములో ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను. వాక్యము ఒక వ్యక్తి రక్షణకు అవసరమైన సంపూర్ణమైన పరిపూర్ణమైన జ్ఞానం. ఎస్, ఇస్ 100% రైట్. మరి వాక్యాన్ని నీకు నాకు ఇచ్చేసి మరి పరిశుద్ధాత్ముడు కూడా ఎందుకు ఇచ్చాడు? వ్రాయబడిన వాటిని అర్థం చేసుకోవడానికి, అర్థమయ్యేటట్టుగా మనం బ్రతకడానికి ఆత్మ ప్రేరణ అన్ని కాలాలలో అవసరమై ఉన్నది. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 17, 18. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. నాయకుడు అంటే సమర్థుడై ఉండాలి. సమర్థుడైన వాడే నాయకుడిగా ఉండాలి సంఘానికి. అందుకు యెహోవా నూనె కుమారుడైన యెహోషువను ఆత్మను పొంది ఉన్నాడు. అందుకు యెహోవా నూనె కుమారుడైన యెహోషువ ఆత్మను పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాయకుడు ఆత్మను పొంది ఉన్నవాడై ఉండాలి. ఏమండి, ఈ కాలంలో సంఘానికి నాయకులు అవసరం లేదా? ఈ కాలంలో సంఘాలకు నాయకులు అవసరం లేదా? కావాలా వద్దా? సంఘానికి నాయకులు కావాలి. నాయకుడు లేకపోతే జనం పాడైపోతారు కదా. నాయకుడు ఉండాలి. అయితే సమర్థవంతమైన నాయకుడు ఉండాలి. ఏమిటా సమర్థత? అతడు ఆత్మను పొందినవాడై ఉండాలి. అది వాళ్ళకే, అది ఆ కాలంలోనే. అదేంటది? ఈ కాలంలో సంఘానికి కూడా నాయకుడు కావాలి. నాయకునికి సమర్థత ఉండాలి. ఆ సమర్థత ఏమిటంటే అతడు ఆత్మచే ప్రేరేపించబడినవాడు, ఆత్మచే నడిపించబడినటువంటి వాడు, ఆత్మ సహాయముతో ముందుకు వెళ్ళేవాడు, ఆత్మపై ఆధారపడేవాడు, ఆత్మ పూర్ణుడై ఉండాలి. ఇంకా చూడండి, అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయము 3వ వచనము. సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పని నియమింతుము. దేవుని పనులు చేయడానికి వాళ్ళ ఆత్మ పూర్ణులై ఉండాలి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన. జ్ఞానము ఆత్మతోనే వస్తుంది. కేవలం చదివితే వచ్చేదో చదవాలి. అది ఆత్మతో చదవాలి. ఆత్మచే ప్రేరేపించబడే విధముగా మన ధ్యానం ఉండాలి. అందుకు మనం ప్రార్థన చేయాలి. ఈ కాలంలో ఆత్మ కొరకు ప్రార్థన చేయకూడదు అంటారు. ఏంటో ఇవి. ఈ కాలంలో ఆత్మ ప్రేరణ ఉండదంటారు. ఈ కాలంలో ఏంటో మరి ఎందుకు అలాగా? అంటే సత్యం పరిపూర్ణం కాకమునుపు అంటున్నారు. పరిశుద్ధాత్మ గురించి ఏమి చెప్పండి, అది ఇప్పుడు కదా, అది వాళ్ళకి అంటారు. ఎందుకంటే ఇప్పుడు సత్యం పరిపూర్ణం కాక. మరి సత్యం పరిపూర్ణం అయ్యాక కూడా పరిశుద్ధాత్ముడు ఇంకా ఎందుకున్నట్టు? మనందరి నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటారా? ఎలా ప్రార్థన చేయాలో వాక్యంలో ఉంది కదా, మళ్ళీ ఆయన ఎందుకు? మానవ రక్షణకు అవసరమైన సమస్తము ఎలాగ స్తుతించాలి, ఎలా బ్రతకాలి, అంత ఎవ్రీథింగ్ బైబిల్లో ఉంది. అయితే గ్రంథములో వ్రాయబడి ఉన్నది హృదయములో వ్రాయబడాలి. అది గ్రంథములో ఉన్న సంగతులు హృదయములోనికి రావాలి. కంటితో చదివితే చాలవు, చెవితో వింటే చాలవు. అది మానవ హృదయములోనికి రావాలి. ఆ వాక్యం మన హృదయాలను బాగా కదిలించాలి. దాని ప్రకారంగా బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచనలు పుట్టాలి. దానికి ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం.
ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6:18 ప్రియులారా, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెళకువగా ఉండుడి. ఇక్కడ ప్రార్థన ఆత్మ వలన ప్రతి సమయమందును, ప్రతి సమయం అనే మాట నోట్ చేసుకోండి. ఆ కాలంలో వాళ్ళ ఆత్మ వలన చేశారు, మనం ఆత్మ వలన చేయక్కర్లేదు అలా అనకండి. మనము కూడా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలో బైబిల్లో ఉంది. అది మన హృదయంలోనికి రావాలి. దాని అప్లికేషన్, దాని జీవితానికి అన్వయించుకునే విధానము మన హృదయంలోనికి రావాలంటే ఆత్మ ప్రేరేపణ ఉండాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను అంటే ఆత్మ ప్రేరేపణ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ప్రార్థించడానికి ఆత్మ ప్రేరణ ఉండాలి. వాక్యాన్ని గ్రహించడానికి ఆత్మ ప్రేరేపణ ఉండాలి. వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఆత్మ ప్రేరేపణ ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని నన్ను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు వారికి సాత్వికంగా సమాధానం చెప్పడానికి ఆత్మ ప్రేరేపణ ఉండాలి. మారు మనస్సు పొందడానికి ఆత్మ ప్రేరేపణ ఉండాలి. మన స్వభావం మారడానికి ఆత్మ ప్రేరేపణ ఉండాలి. ఇది అన్ని కాలాలలో ఉండాలి. ఇది అన్ని కాలాల్లో ఉండాలి. ఆ కాలముతో ఆగిపోయేది ఏమి కాదు. ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి నాకు. ఈ కాలంలో సాతాను ప్రేరేపణ ఉంటుందా? పోనీ ఆ ప్రశ్నకైనా సమాధానం చెప్పండి నాకు. ఈ కాలంలో సాతాను ప్రేరేపణ ఉంటుందా? అది కూడా ఉండదా? కొంతమంది ఏమంటారంటే ఈ కాలంలో ఆత్మ ప్రేరేపణ ఉండదంటారు కదా. పోనీ ఈ కాలంలో సాతాను ప్రేరేపణ ఉంటుందా? చూడండి ఒక్కసారి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. సాతాను ప్రేరేపణ ఉంది కనుకనే మానవ లోకంలో ఇంత పాపం ఉందండి. సాతాను ప్రేరేపణ ఉంది అంటే అర్థము సాతాను ప్రేరేపణ వలన మానవులు పాపులుగా బ్రతుకుతున్నారు కనుక ఆత్మ ప్రేరేపణ వలన కొద్దిమంది మానవులు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు. అన్ని కాలాల్లో కూడా పరిశుద్ధులు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. సాతాను ప్రేరేపణ వలన పాపులు ఎలాగైతే ఉంటున్నారో ఆత్మ ప్రేరేపణ వలన పరిశుద్ధులు కూడా ఉంటారు. ఈ కాలంలో సాతాను ప్రేరేపణ ఉన్నది అని ఒప్పుకుంటే ఆత్మ ప్రేరేపణ కూడా ఉన్నది అని ఒప్పుకోవాలి. సోదరిమణులారా, పరిశుద్ధాత్మను గురించి అపహాస్యము చేయకండి. అది కూడా బైబిల్లో ఉందండి. యూదా వ్రాసిన పత్రిక 17:19 వచనాలు. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున అడుచు పరిహాసకులుందురని ఆత్మ తేట పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు ఇది వరలో మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగ చేయుచున్నారు. ఆత్మ లేని వారై ఉండంటే ఆత్మ ప్రేరేపణ లేని వారై ఉండి. ఆత్మ మానవులను ప్రేరేపిస్తాడు. ఆలోచనలు పుట్టించటమే ప్రేరేపించటం. ఈ ఆత్మ ప్రేరేపణ లేని వారే భేదాలు కలిగజేస్తున్నారు. డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఈ కాలంలో ఆత్మ ప్రేరేపణ ఏమీ ఉండదు అని. వారి వలన భేదాలు. ఎవరైనా పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం చెప్పామనుకోండి, వాళ్ళని పరిహసిస్తున్నారు, అపహాస్యము చేస్తున్నారు, వ్యంగ్యముగా వేళాకోళముగా మాట్లాడుతున్నారు, వారిని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, భేదాలను కలిగ చేస్తున్నారు. ఆత్మ లేని వారు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. ఆత్మానుభవం లేని వారు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. ఇక వీరు చేసే ఇంకొక చిన్న 2 నిమిషాలు నేను ముగించేస్తానండి. ఆత్మ ప్రేరేపణ ఉందని అతను ఒకలాగా చెప్తాడు, ఇతను ఒకలాగా చెప్తాడు, ఇంకొకలా చెప్తాడు. నిజంగా ఆత్మ ప్రేరేపణ ఉంటే అందరూ ఒకేలా చెప్పాలి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు చెప్తారు? కనుక ఆత్మ ప్రేరేపణ లేదు అంటున్నారు. అదేంటది? ఆత్మ ప్రేరేపణ అని చెబుతూ అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఓకే, వాళ్ళ ఆత్మ ప్రేరేపణ
లేకపోయినా సరే ఉన్నది అని చెప్పుకొని అబద్ధికులు వాళ్ళు. అలాగని ఆత్మ ప్రేరేపణ లేదు అని ఎలా అంటాం మనం? నేనే దేవుడిని అని చాలామంది చెప్పుకుంటున్నారు. ఆళ్ళ దేవుడు, ఈళ్ళ దేవుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా! ఇంతమంది దేవుళ్ళ విషయంలో గలిబిలి ఉంది గనుక దేవుడు లేడనద్దామా? అబద్ధమైన ఆత్మ ప్రేరేపణలు చాలా ఉన్నాయి అంటే, ఒక సత్యమైన ఆత్మ ప్రేరేపణ ఒకటున్నది అని అర్థము. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారంటే, ఇంక ప్రవక్తలు లేరని కాదు, సత్య ప్రవక్తలు ఉన్నారని అర్థము. అబద్ధమైన దేవుళ్ళు చాలామంది ఉన్నారు గనుక, ఒక సత్యమైన దేవుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఒక విషయంపై గలిబిలి, గందరగోళం వచ్చిందంటే, అక్కడ సత్యం ఉంటుంది. నువ్వు ఆత్మ సహాయముతో చూడగలిగితే. ఆత్మ ప్రేరేపణ ఉందని వాళ్ళొకలాగా, వీళ్ళొకలాగా, ఇంకొకలాగా రకరకాలుగా చెప్తున్నారు గనక అయన్నీ తప్పులు. అసలు ఆత్మ ప్రేరేపణ లేదు అని అనటము నాస్తిక బోధ అది. క్రైస్తవ్యంలో కూడా అంటే దేవుడిని నమ్మేవారిలో కూడా ఈ నాస్తికమైన భావాలు వచ్చేస్తున్నాయండి. ఏంటో ఈ కాలంలో ఏముండవు, ఈ కాలంలో ఏముండవు అంటున్నారు. మరి అదేంటో ఆస్తికత్వంలో నాస్తికత్వం ఇది. దేవుని ఎరిగియుండియు కూడా వారిని దేవునిగా గణపరచలేదని ఉంటుంది కదా బైబిల్‌లో. ఇలాంటి నాస్తిక వాదాల వైపు వెళ్ళిపోతున్నాం మనం నెమ్మది. మనకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాం అలాగా. ఎందుకంటే అనుభవము లేక, ఆత్మానుభవం లేక, ఇంత గందరగోళం ఉంటున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నాకు ఆత్మ సహాయాన్ని ఇవ్వండి, నన్ను ఆత్మతో ప్రేరేపించండి. ఇంత గలిబిలిలో నాకు సత్యమేంటో తెలియచేయి నువ్వు ప్రార్థన చేస్తే నీకొస్తుంది. దేవుడు నీకేంటో ఇస్తాడు. ఆ యొక్క గలిబిలిలో సత్యమేంటో నీకు చెప్తాడు. ఈ గలిబిలిని చూసేసి అస్సల నాకు ఈ ఈ కాలంలో ఆత్మ ప్రేరేపణ ఉండదు. దేవుడు నన్ను అభిషేకించాడని ఒకడెవరో చెడ్డ పనులు చేస్తాడు. లేదా ఒక 10 మంది చెడ్డ పనులు చేస్తారు. 100 మంది చెడ్డ పనులు చేస్తారు. కనుక ఈ కాలంలో ఆత్మాభిషేకం లేదు అంటావా? వాళ్ళ అభిషేకం పేరుతో చెడ్డ పేర్లు చెప్తారు. వాళ్ళు అబద్ధికులు వాళ్ళు. వాళ్ళు చెడ్డవాళ్ళు. వారిని చెడ్డవారుగానే చూడాలి. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు మీద చాలా కాయలుంటాయి గదా! అందులో కొన్ని కాయలు కుళ్ళిపోయాయనుకోండి, ఆ కుళ్ళిపోయిన కాయను మాత్రమే తీసి పక్కన పడేయాలి. చెట్టుని కొట్టేస్తారంటే ఎలాగా? ఒక చెట్టు మీద చాలా కాయలున్నాయి. అందులో ఏ అయితే చెడిపోయాయో వాటిని విరిచి పక్కకు పడేయాలి అంతే తప్ప మొత్తం చెట్టుని కొట్టేయకూడదు. ఆత్మ ప్రేరేపణ నాకున్నది అన్న పేరుతో చాలామంది మోసాలు చేస్తున్నారు. అలాగని ఆత్మ ప్రేరణ లేదని మనం చెప్పకూడదు. దేవుని పేరుతో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. చాలా గలిబిలుంది. అలాగని దేవుడు లేడని చెప్పకూడదు. సోదరీమణులారా, సత్యము అనగా వాక్యము పరిపూర్ణత చేయడానికి ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని మీరు నేను గ్రహించడానికి ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. గ్రహించినటువంటి వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. ఎవరైనా అడ్డగిస్తే వారికి చక్కగా సమాధానం చెప్పడానికి ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. ప్రేమ, ఓర్పు ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. ప్రేమ కోసం, ఓర్పు కోసం ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. మారు మనస్సు కొరకు ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. నూతన స్వభావము కొరకు ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. సంఘము యొక్క ఐక్యతకు ఆత్మ ప్రేరేపణ అవసరమై ఉన్నది. టోటల్‌గా మానవ రక్షణకు ఆత్మ ప్రేరేపణ అన్ని కాలాలలో అవసరమై ఉన్నది. సోదరీమణులారా, ఆత్మ ప్రేరేపణ కొరకు ప్రార్థన చేద్దాము. ఆత్మానుభవముతో మనం వాక్యాన్ని చదువుదాము. వాక్య ప్రకారంగా మనం మనం బ్రతుకుతాము. ఆత్మానుభవముతోనే వాక్యాన్ని సమాజానికి ప్రకటిద్దాము. అనేక మందిని రక్షిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, నాయన మానవ రక్షణకు అవసరమైన వాక్యముతో పాటుగా, సత్యముతో పాటుగా, సత్య స్వరూపి అయిన మీ ఆత్మతో మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు వందనాలు. మీ ఆత్మ ప్రేరేపణతో వాక్యమును చదివి, గ్రహించి, మీ ఆత్మ ప్రేరేపణతో వాక్య ప్రకారంగా బ్రతికి, మీ ఆత్మ ప్రేరేపణతో వాక్యాన్ని సమాజానికి ప్రకటించి, ఆ నిత్య జీవానికి రావాలనుకునే మా ప్రయాణములో, మా ప్రయాసలో మీ ఆత్మ ప్రేరేపణను మాకు దయచేయమని యేసు వారి పరిశుద్ధ నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. సెలవు.